అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఇన్స్టాంట్ రెసిపీస్. ఈరోజు వీడియోలో మీ అందరి కోసం ఒక మంచి రెసిపీ చేసి చూపించబోతున్నానండి. అదే ఈ వేసవిలో దొరికే పచ్చి మామిడికాయలతోటి మామిడికాయ పులిహోర చేసి చూపించబోతున్నానండి. ఈ ప్రాసెస్లో కనుక మీరు ఈ పులిహోరను చేసుకున్నట్లయితే చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మొదటిగా మీరు నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అండ్ అలాగే నా వీడియోస్ కనుక మీకు నోటిఫికేషన్ రూపంలోకి రావాలి అనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఈ మామిడికాయ పులిహోర కోసం ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకోండి. దాంట్లోకి 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ వేసుకోండి. 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ వేసుకున్న తర్వాత ఈ రైస్ అంతటిని శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకోండి. మీరు ఇప్పుడు ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నారో అదే గ్లాస్తో 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోండి. ఓకేనా? ఇలా వాటర్ పోసేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఈ రైస్ అనేది ఒక 15 మినిట్స్ నానబెట్టుకోండి. తర్వాత ఈ మామిడికాయ పులిహోర కోసం ఒక పెద్ద మామిడికాయని తీసేసుకోండి. ఈ మామిడికాయకు ఉన్న పై పొట్టునంతా ఇలా నీట్గా క్లీన్ చేసేసుకోండి. ఇలా మొత్తం శుభ్రంగా తీసేసుకోండి. తర్వాత ఈ మామిడికాయని ఒకసారి వాటర్తో క్లీన్ చేసేసుకోండి. తర్వాత ఈ వెనక ఉన్న దాన్ని కట్ చేసేసుకోండి. తర్వాత ఈ మామిడికాయని అంతటిని ఒక తురుముకోండి. ఇలా మొత్తం మామిడికాయ అంతటిని తురిమేసుకోవాలండి. ఇదిగో ఇలా మొత్తం తురుముకున్న మామిడికాయని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని ప్రెషర్ కుక్కర్కి విజిల్ పెట్టేసి 2 విజిల్స్ వచ్చేంత వరకు రైస్ని ఉడికించుకోవాలండి. రైస్ని ఉడికించేసుకోండి. తర్వాత నెక్స్ట్ మరొక స్టవ్ మీద కళాయి పెట్టుకొని దాంట్లోకి సరిపడా ఆయిల్ వేసుకోండి. 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత దాంట్లోకి 1/2 కప్ పల్లీల్ని వేయించుకోండి. ఈ పల్లీలు అనేవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి. ఇలా రెడ్ కలర్లోకి మారిపోవాలి. ఇలా రెడ్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత మరొక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లో ఒక 8 ఎండుమిర్చిని కూడా వేయించుకోండి. ఈ ఎండుమిర్చి అనేవి మరీ హీట్ అవ్వకూడదండి. మరీ హీట్ అయితే మాడిపోతుంది, టేస్ట్ ఉండదంతా. చూసారా? ఇలా కొద్దిగా హీట్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మళ్ళీ అదే ఆయిల్లో 2 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేయించుకోండి. ఈ పోపు దినుసుల కోసం నేను శనగపప్పు, ఆవాలు, సాయమినపప్పు అండ్ అలాగే జీలకర్ర వేసుకున్నాను. ఇప్పుడు దాంట్లోకి మీకు శనగపప్పు ఎక్కువ తినాలనుకున్నప్పుడు కొద్దిగా శనగపప్పును కూడా వేసుకోండి. నెక్స్ట్ దాంట్లోకి పచ్చిమిర్చిని వేయించుకోండి. 8 పచ్చిమిర్చి తీసుకున్నానండి నేను. ఈ పచ్చిమిర్చి అంతా బాగా ఈ ఆయిల్లో హీట్ అవ్వాలండి. ఈ పచ్చిమిర్చి హీట్ అయిన తర్వాత దాంట్లోకి కరివేపాకును కూడా వేసుకోండి. ఫ్రెష్ కరివేపాకు అయితే మీకు టేస్ట్ బాగుంటుంది. ఇలా కరివేపాకు వేసేసుకొని మూత పెట్టేసుకోండి. తర్వాత మనం ముందుగా తురిమి పెట్టుకున్న మామిడికాయ తురుము ఉంది కదండి, ఆ తురుమును కూడా దీంట్లో వేసేసుకోండి. ఈ మామిడికాయ తురుముని ఒకసారి మొత్తం కలిసే విధంగా కలుపుకోండి. ఈ మామిడికాయ తురుము అనేది ఆయిల్లో హీట్ అవ్వటం వలన దీనికి టేస్ట్ అనేది వస్తుందండి. ఇప్పుడు పక్కన పెట్టేసి రైస్ ఎంతవరకు ఉడికిందో చూసేద్దాం. చూసారా? 2 విజిల్స్ వచ్చేసాయి. రైస్ అనేది ఉడికిపోయింది. ఈ రైస్ని తీసి మనం పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మామిడికాయ తురుము ఉడికిపోయిందండి. దీంట్లోకి 1.5 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోండి. 1.5 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుందండి 2 గ్లాసెస్ ఆఫ్ రైస్కి. తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోండి. మీ రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి. నాకైతే 4 టేబుల్ స్పూన్ సాల్ట్ పట్టిందండి. ఓకేనా? ఈ సాల్ట్, పసుపు మొత్తం
ఈ మామిడికాయ తురుముకి పట్టే విధంగా కలుపుకోండి. ఇప్పుడు ఇది ఉడకటానికి కొద్దిగా టైం పడుతుంది. ఇప్పుడు మన ఉడికిపోయిన రైస్ని మీకు కలుపుకోవటానికి వీలుగా ఉండే ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అంతే. ఇప్పుడు మామిడికాయ తురుము మొత్తం మరొకసారి కలుపుకోండి. చూసారా, ఇదంతా ఇలా ఉడికిపోయింది. ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకోండి. ఇలా తీసి పక్కన పెట్టుకున్న దాంట్లో మనం దీన్ని రైస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఇందాక తీసి పక్కన పెట్టుకున్న రైస్ ఉంది కదా, ఆ రైస్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇలా మొత్తం రైస్కి పట్టే విధంగా బాగా కలుపుకోండి. ఈ రైస్ అనేది వేడి మీద కలుపుకుంటేనే ఈ మామిడికాయ తురుము అనేది రైస్కి బాగా పడుతుందండి. అప్పుడే ఈ మామిడికాయ పులిహోరకి టేస్ట్ వస్తుంది. మీరు మరీ చల్లారిపోయిన తర్వాత కలుపుకుంటే ఈ మామిడికాయ తురుము అనేది అన్నానికి పట్టదు. ఇప్పుడు మీరు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని వేసుకోండి. నాకైతే సాల్ట్ కొంచెం తక్కువ అనిపించిందండి, అందుకే నేను 1 స్పూన్ వేసుకున్నాను. ఓకేనా. తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు, ఎండుమిర్చి ఉన్నాయి కదా, అవి కూడా యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పులిహోర రెడీ అయిపోయిందండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. మీరు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.